గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. సారీ మూవీ కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది అబౌట్ మ్యామ్ చెప్పినట్టుగా స్టాకింగ్ గురించి, సైబర్ బుల్లింగ్ గురించి. సో వీ జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. We can stalk anybody, na? We can do it offline. We can do it online. We can stalk anybody in this era. Maybe you're a రీసెంట్గా ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఆమె తెలుసు, నేను పేరు బయట చెప్పను. నాకు తెలిసిన ఫస్ట్ స్టాకర్ ఎవరంటే నేనే. యాజ్ ఎ క్రియేటర్గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్సెషన్ అండ్ అడ్మైరింగ్? I think they both are in the same thing, but the degree is what which makes a difference. See, సార్, యానిమల్ ఆరాధ్య అనే ఒక సూపర్ ఫోటో సిరీస్ చేశారు మీరు. అది ఎందుకు ఆ ఫోటో సిరీస్, ఆ ఫోటో షూట్ చేయాలనిపించింది మీకు ఆరాధ్యతో? see, ఒక reason I always felt Aradhya. How has RGV influenced you during the working of this film? Because you're young and you're just stepping out into the world and becoming independent. What is the one thing you learned from him? I think Ram and me, we are good friends. కొత్త ఫ్రెండా? సో ఈజ్ ఇట్ యువర్ ఓన్ క్రియేషన్ ఆర్ ఏమన్నా రియల్ లైఫ్ స్టోరీని తీసుకున్నారు మీరు? I definitely they are based from. ఆర్జీవి గారి మూవీస్ లో క్రైమే ఎక్కువగా ఎందుకు ఉంటుంది? I think deep inside me there's a criminal. సత్య తీసిన తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మూవీస్ అన్నీ చూసిన తర్వాత నేను ఆలోచించాను, ఏడ్చాను, బాధపడ్డాను. ఇన్ ద ఫ్యూచర్ ఇమాజిన్ సారీ గురించి కూడా అలాంటిది ఏమన్నా వస్తుందా? పర్మనెంట్ గా మారిపోయి నేను అనుకుంటున్నా, బట్ అది కాలమే చెప్తుంది. తప్పకుండా మాట్లాడారు. మీలో మంచితనం మీ కళ్ళ నుంచి అలా ఉట్టిపడుతుంది. సారీ సీక్వెల్ 20 ఏళ్ళ తర్వాత పరిస్థితులు మారిపోయి లుంగి. అబ్సెషన్ స్టార్ట్స్ విత్ లవ్ బట్ ఎండ్స్ ఇన్ హారర్. ఈ మాట సారీ మూవీ ట్యాగ్ లైన్ మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలో మనం తరచుగా చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సోషల్ యాక్టివిటీ వెనకాల కనిపిస్తోంది. ప్రేమ పేరుతో కావచ్చు, లేకుంటే స్నేహం పేరుతో కావచ్చు, వెంబడించి వేధించి చివరికి అది టార్చర్, హారర్ చూపించడంతో ఎండ్ అయిపోతుంది. అదే థీమ్తో వచ్చినటువంటి మూవీ సారీ మూవీ. మనతో పాటుగా ఉన్నారు సారీ మూవీని ప్రజెంట్ చేస్తున్నటువంటి ఆర్జీవి గారు అండ్ హీరోయిన్ ఆరాధ్య. ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ బాగా పెరిగిపోయాయి. మనకి అరచేతిలోనే స్వర్గాన్ని చూపిస్తోంది సెల్ ఫోన్. అదే టెక్నాలజీని ఉపయోగించి మనం రెండు రకాలుగా దాన్ని వాడుకోవచ్చు. అంటే టెక్నాలజీ అనేది కత్తి లాంటిది, దాన్ని మనం మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. కానీ అదే టెక్నాలజీని ఉపయోగించి ఒకే వ్యక్తిని పదే పదే వేధించడం, హెరాస్ చేయడం, రకరకాలుగా దాన్నే సైబర్ స్టాకింగ్ అంటారు. ఇప్పుడు ఈ సారీ సినిమాలో సైబర్ స్టాకింగ్ గురించి డిస్కస్ చేయబోతున్నారు. ప్రస్తుతం మాతో పాటు ఆర్జీవి గారు ఉన్నారు, అలాగే హీరోయిన్ ఆరాధ్య దేవి ఉన్నారు. ఈ రోజు అసలు ఈ సినిమాకి సంబంధించి అనేక విషయాలను మేము మీకు చెప్పబోతున్నాం. సో మనతో పాటుగా ఉన్నారు పాకీజా గారు. హలో మ్యామ్, వెల్కమ్ టు ది షో. సో యూజువల్గానే మనం సినిమా గురించి స్టార్ట్ చేసే ముందు మీకు వచ్చే కంప్లైంట్స్లో స్టాకింగ్కి సంబంధించి కనిపిస్తూ ఉంటాయి కదా. ఏ కైండ్ ఆఫ్ స్టాకింగ్ అనేది కనిపిస్తుంది? సైబర్ బుల్లింగ్ అనేది వింటాం మనము, ఇవన్నీ కాకుండా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకు వస్తూ ఉంటుందన్నమాట, ఇలా ట్యాగ్ చేసి కామెంట్స్ చేయడము, లేకుంటే ఫొటోస్. ఇది సపోజ్ ఏమైనా మీరు ఫోటో పోస్ట్ చేస్తారు, పోస్ట్ దాని గురించి విపరీతమైన కామెంట్స్ పెట్టడము. నాట్ ఓన్లీ కామన్ పబ్లిక్, సెలబ్రిటీస్ కూడా వాళ్ళు వీళ్ళు పెడుతుంటే విపరీతమైన కామెంట్స్. నాట్ ఓన్లీ కామెంట్స్ టువర్డ్స్ హర్, బియాండ్ హర్ టు హర్ మదర్ గురించి, ఓ నువ్వు ఎలా ఉంటే మీ మదర్ ఎలా, అలా 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 వస్తూ ఉంటాయి కామెంట్స్, రకరకాలుగా వస్తుంటే. ఎవ్రీబడి ఈవెన్ మెన్ కూడా దే విల్ ఫేస్ నవ్ డేస్. సో కొంతమంది వస్తారు మా దగ్గర చేస్తూ ఉంటారు. యాజ్ ఎ పోలీస్, యాజ్ ఎ లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీషియల్స్ మేము చేస్తూ ఉంటాం. సో ఆరాధ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సారీ మూవీతో తెలుగు సినిమాలో ఒక ఎంట్రీ అనేది ఇస్తున్నారు. దిస్ ద వెరీ ఫస్ట్ తెలుగు మూవీ కదా. సారీ మూవీ కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది అబౌట్ మ్యామ్ చెప్పినట్టుగా స్టాకింగ్ గురించి, సైబర్ బుల్లింగ్ గురించి. సో వీ జస్ట్ వాంటెడ్ టు నో అబౌట్ యువర్ ఎక్స్పీరియన్సెస్. Working in Sari. No, not With Sari. Stalking. Stalking Okay. I think stalking, we can stalk anybody, na? Yeah. We can do it offline.
We can do it online. We can stalk anybody in this era. Maybe your ex, our boyfriend, very easy, because status, story, because people are so open. They are showing their life to everyone. Exactly. Yeah. So what kind of what you call that harassment or terror, horror you have seen that? There is a line between everything, na? If we cross that line, then there is a problem, I think. I think she's asking what is your experience with stalking? With stalking, Yeah. I have never experienced stalking personally. I personally find it hard to believe. Because I know, I know. it looks I think like he that stalked if me. nobody No, stalks. I second that. So You know, if I was a girl and if nobody stalks me, I will take it as an insult. I don't know who is stalking me, na? How Yeah, I like know? that. yes, ma'am. See, I may be a uniformed police officer. We also come across stalking because they're stalking when women. Basically, I'm a woman, then I'm police or actor, what doctor. So వాళ్ళని చేస్తూనే ఉంటారు. పోస్టింగ్ మేము కూడా పెట్టినా మాకు కూడా పోస్టులు పెడుతూనే ఉంటారు. డే టు డే లైఫ్ వి గో షాప్స్ మాల్స్ ఎవ్రీవేర్ యు కమ్ అక్రాస్. దట్స్ హ్యూమన్ నేచర్. ఎందుకంటే అది కామెంట్ ఇంకా దీంట్లో సైబర్ బుల్లింగ్, స్టాకింగ్, సోషల్ మీడియా అదే రకరకాలుగా వస్తుంది అది. సో ఎవ్రీబడి విల్ కమ్ అక్రాస్. అయినో వాళ్ళ స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుందో తెలియదు, ఏదో ఒక మాట అనేస్తారు. వీళ్ళేమనలేరు కదా, అసలు సోషల్ మీడియా ఏదో పెడుతూ ఉంటాము, ఏదో మాట అనేస్తుంటారు. ఈవెన్ మీకు తెలుసు మెన్ ఆల్సో కమ్ అక్రాస్, ఇలా చెప్తుంటారు, అలా అంటుంటారు. సో దీస్ ఆర్ ద కమ్స్ అండ్ బుల్లింగ్ ఓన్లీ. Bullying kanna, I think, see, bullying is just a direct threat. You're just trying to intimidate a weaker person in whatever way. At least you can probably take the help of police for that. Stalking, I think it can also be that you don't even know. I mean, That's the sometimes thing. till it becomes too late. Yeah. I get one comment, for example. I reply. That will get one more thing. ఇలా జరుగుతూ ఉంటుంది స్టాకింగ్, తెలుసా? అదే కాన్స్టెంట్లీ ఇట్స్ గోయింగ్ ఆన్. ఎవరో తెలియదు, ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. యూ రిప్లై అగైన్, యూ విల్ గెట్ వన్ మోర్ థింగ్. దట్స్ విల్ హ్యాపెన్, యూనో. సార్, సైబర్ స్టాకింగ్ అంటే ఎక్కువగా విమెన్ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. మీరు ఎప్పుడైనా సైబర్ స్టాకింగ్ ని ఫేస్ చేశారా? ఎందుకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ మీకే ఎక్కువ, థ్రెట్ కూడా మీకే. See, today I think it's very difficult to know the అబద్ధం చెప్తున్నారా, నిజం చెప్తున్నారా, మీన్ చేస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని హైప్ చేయడానికి చేస్తున్నారా అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్ టు డిస్టింగ్విష్, యూనో. అండ్ సెకండ్ పాయింట్ ఇస్ ఎవెన్చువలీ దేర్ ఇస్ అ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్ ఇన్ వాట్ అబ్సెషన్ అనేది. ఇట్ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఎమోషన్, యూనో. అండ్ ఎమోషన్ కెనాట్ బి లాజికల్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి. అంటే మీకు ఒక విధంగా కొన్నిసార్లు జాలి కూడా వేయచ్చు స్టాకింగ్ చేసే వాళ్ళ మీద, యూనో, బికాజ్ ఎవెన్చువలీ హ్యూమన్ బీయింగ్. అండ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి ఒక పర్టిక్యులర్ లెవెల్ వరకు తను ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఎవరైనా అంత అటెన్షన్ చూపెడుతున్నారు అని తన అందాన్ని పొగినట్టే కదా, ఏదో ఒక విధంగా, యూనో. బట్ దెన్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం అది శుతిమించుతుంది. అది ఎప్పుడని తనకి తెలీదు, చేసేవాడు కూడా తెలియదు. That becomes horror. That becomes horror after that. Exactly. Yeah. Ma'am, రాము గారు చెప్పినట్టు ఏంటంటే ఎమోషనల్గా మనం దాన్ని సీరియస్గా తీసుకుంటే ఇట్ విల్ ఎక్స్టెండ్, యూనో. మన మనుషులమండి. నేనే యాజ్ ఎ ఉమెన్ నేను కూడా ఏదో చూసి కామెంట్ చేయొచ్చు, వచ్చేస్తుంది కానీ తప్ప దాన్ని ఏదో తప్పుగా అని అది చేయాలని ఉండదు నా దృష్టిలో. బాగుంది లేకుంటే ఒక రైటింగ్ గురించి చేయొచ్చు, లేకుంటే ఇంటెన్షనల్ కూడా చేయొచ్చు. దాన్ని మనం పెంచకుండా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి దాన్ని వేరే విధంగా తీసుకోవడం, కాంప్లిమెంట్గా కూడా తీసుకోవచ్చు కదా, దాని ఫర్దర్గా పోదు. ఇప్పుడు నాకు తెలిసిన 2 ఇన్సిడెంట్లు చెప్తాను. ఒకటి రాజమండ్రిలో ఒక 4-5 years బ్యాక్ జరిగింది అది. సో దిస్ గై వాజ్ టాకింగ్ హర్ కంటిన్యూస్లీ. ఒక కాలేజ్ అమ్మాయిని వెనకాల వెళ్ళి తనతో మాట్లాడటానికి ట్రై చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఒక పర్టికులర్ టైంలో వన్ షీ వాచ్ ఫ్రమ్ హర్ విండో, రాత్రి 2 o'clock, హీ జస్ట్ స్టాండింగ్ ఆన్ ద రోడ్ అండ్ వాచింగ్, యూనో, వాచింగ్ హర్ హౌస్. అప్పుడు ఇంక తను మా ఫాదర్కి చెప్పింది. ఫాదర్ పోలీసులు చెప్పారు. పోలీసులు పిలిచి వార్నింగ్ ఇచ్చి దర్దాపులకి వెళ్ళొద్దు అని చెప్తే ఈ కేమ్ స్ట్రైట్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ టు దేర్ హోమ్ అండ్ కిల్ బోత్ హర్ ఫాదర్ అండ్ మదర్. అనూష ఇన్సిడెంట్ రాజమండ్రిలో కలకలం రేపింది 10 ఏళ్ల క్రితం. Yes. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. నేను ఒకటి చూసింది ఏంటంటే అతన్ని పట్టుకుని లోకల్స్ పబ్లిక్ లాక్కి వెళ్తున్నారు, ఆయన కొడతా ఉంటే ఫేస్లో ఎక్స్ప్రెషన్ లేదు అసలు. అంటే హీ సో బ్లైండెడ్ బై ద అబ్సెషన్ హీ హ్యాస్ ఫర్ హర్. అంటే ఏంటి అంటే అతనికి ఏమైపోయినా పర్లేదు, అంత ప్రేమ అంత ఉన్మాదంగా వచ్చినప్పుడు ఈజ్ రెడీ టు మేబీ డై ఆర్ మేబీ ఇన్ జైల్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్.
So you can't even understand that state of obsession, you know. రీసెంట్గా ఒక సెలబ్రిటీ ఉన్నారు, ఆమెకు తెలుసు, నేను పేరు బయట చెప్పను. ఆవిడ గురించి సరే ఏదో పెట్టింది ఆవిడ, సో కామెంట్స్ పెట్టారు, అది చేశారు, తను పట్టించుకోలేదు. సో హీ స్టార్టెడ్ కామెంటింగ్ హర్ మదర్, మీ అమ్మ నువ్వు ఇట్లుంటే ఇంకా అనేసి మదర్ గురించి కామెంట్ చేశారు. ఇంకా ఆమె వచ్చి చేశారు, కంప్లైంట్ చేశారు. షీఈ్ లైక్ చేసిన తర్వాత ఆయన వచ్చారు, ఆయన తీసుకొచ్చింది చూస్తే హీస్ కాలేజ్ గోయింగ్ అండ్ జస్ట్ మేము ఏం చేస్తుంటారంటే నేను ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాను అన్నారు. మేము సరే ఐపీఎస్కి ప్రిపేర్ అవుతున్నాము అని ఎర్లీ 20s ఆర్ అట్లా 25 అట్లున్నారు. అయిన తర్వాత సరే మేము ఏం చేసాము, ఆవిడ కూర్చున్నారు అక్కడే పాపం, సెలబ్రిటీ వాళ్ళ మదర్ ఆడనే కూర్చొని ఉన్నారు. ఆయన వైపు చూసేసి నన్ను ఏం చూసి నన్ను ఇలా కామెంట్ చేశారు మీ అది ఇది అన్నారు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ పిలిపించాం, ఎవరైతే హీ ఉన్నారో అమ్మ నాన్న వచ్చారు, ఇద్దరు లాయర్లు. ఇంకా ఆవిడ రాగానే వీడు మొదలుపెట్టి ఏముంది నా వయసు ఏంటి, మీరు అలా కామెంట్స్ చేయడం ఏంటి అది అని నేను మొదలు పెడితే ఆయన ఎలా అంటే రాము గారు చెప్పినట్టు బ్లాంక్గా చూస్తున్నారు ఆయన. ఆయనకు ఆ తర్వాత మాకు అర్థమైందంటే హీ కావాలని చేస్తున్నట్లేదు. వాళ్ళ అమ్మ నాన్నలు వచ్చేసి ఈవిడ కాళ్ళు పట్టుకోవడం, పోనీ అమ్మ చిన్నోడు అది ఇది మేము చెప్పాం, మీకు తెలుసా వాట్ ఈస్ ద సివియారిటీ అబౌట్ దిస్, ఇప్పుడు ఈ కేసు గిన్నె ఇట్లా అయింది అనుకోండి, యూ నెవర్ ఎలిజిబుల్ ఎనీ కైండ్ ఆఫ్ థింగ్స్ అంటే ఇంకేం అర్థం కావట్లేదు, ఏదో ఫ్లూక్లో. నాకు తెలిసిన ఫస్ట్ స్టాకర్ ఎవరంటే నేనే. నేను ఏం చేసానంటే వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ మై ఫిలిం, మన శివ ఇంకా డైరెక్ట్ రావలేదు. సో అనుపూర్ణ స్టూడియోస్ ఆఫీస్ ఉండేది చెన్నైలో, జస్ట్ 2 blocks తర్వాత శ్రీదేవి గారి ఇల్లు. సో నేను వెళ్ళి రోజు ఇందాక నేను చెప్పిన ఇన్సిడెంట్ బయట నుంచి అలా చూస్తూ ఉండే ఇల్లు. బట్ కంప్లైంట్స్ ఏం రాలేదు కదా? రాలేదంటే దే డిడ్ంట్ నోటీస్. మేబీ ఐ వాజ్ వన్ ఆఫ్ ద ఫ్యాన్స్, ఇట్ కుడ్ బి ఆల్సో దట్, యూనో వాట్ రీజన్ ఆర్. సో ఒకళ్ళకి తెలియకుండా కంటిన్యూస్గా వాళ్ళు మీ మైండ్లో ప్లే చేస్తూ ఉంటే యూనో దట్ ఈస్ ద హోల్ పాయింట్. యాజ్ ఎ క్రియేటర్గా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అబ్సెషన్ అండ్ అడ్మైరింగ్? See, I think they both are in the same thing because the degree is what which makes a difference. See, many people admire many people, that is what human beings are about. Adi oka particular degree cross aying anni marchipoyi ade unde, that is called obsession. And when obsession will become dangerous is because meer oka delusional అయిపోయి మీరు ఊహించుకుంటారు, తనకు కూడా నేనంటే ఇష్టం కానీ తను చెప్పలేకపోతుంది, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు అడ్డుపడుతున్నారు. This is when you become delusional, and delusion is the immediate below step to creating some danger. Exactly. Yeah. సార్ విల్ డిస్కస్ అబౌట్ సారీ మూవీ. సారీ మూవీకి డైరెక్టర్ ప్రొడ్యూసర్ వేరు కదా, మరి ఈ సినిమాతో మీరు ఎలా అసోసియేట్ అయ్యారు? అట్లానా? సో ఐ am the writer of the story. Director is Kamal, and so ఆ కాంటెక్స్ట్లో ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆరాధ్యాన్ని స్టాక్ చేసి డిస్కవర్ చేసింది నేను. డిస్కవర్ అప్పుడు తర్వాత He was talking to you for a long time. No, the point is నేను స్టాక్ చేస్తా, నా ఆఫీస్లో నలుగురిని కూడా స్టాకర్స్గా పెట్టా, just to find out where she is. And you made a public announcement also. So please find out who so is this. then I am a good stalker. Okay. Unlike the guy in the film. Is it with a obsession or admiring? No, that's what I'm saying. I mean, I thought there was a great potential in her as an actress in terms of her look and everything, her thing. So that was a professional decision. Okay. ఆరాధ్య దేవిలో మీకు నచ్చింది ఏంటి సార్? నచ్చనిది ఏంటి అంటే చెప్పండి. అదే నచ్చనిది ఏంటి లేదు, అప్పుడు అన్నీ నచ్చినాయి. సార్ యానిమల్ ఆరాధ్య అనే ఒక సూపర్బ్ ఫోటో సిరీస్ చేశారు మీరు, అది కూడా భారతీయ సినీ చరిత్రలోనే తొలిసారి అని చెప్పారు. ఆ తర్వాత ఆరాధ్యకి నేను ఫ్యాన్ అయిపోయాను అని చెప్పారు. నిజంగా ఆ ఫొటోస్ నాకు కూడా ఎంతో నచ్చాయి. ఈ అమ్మాయి ఎంత అడ్వెంచరస్ అనేది కూడా తెలిసింది. ఎందుకు ఆ ఫోటో సిరీస్, ఆ ఫోటో షూట్ చేయాలనిపించింది మీకు ఆరాధ్యతో? ఒక రీజన్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఆరాధ్యతో షూటింగ్ అప్పుడు కూడా షీ లైక్ వెరీ న్యాచురల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది, అంటే ఆల్మోస్ట్ షీ ఫర్గెట్స్ దట్ ద మూమెంట్ యూ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో ఈ పర్టిక్యులర్ యానిమల్స్ నా ఫ్రెండ్ ఒకళ్ళ దగ్గర ఉన్నాయి. సో ఐ థాట్ ఇట్ విల్ బి యూనిక్, బట్ నేను అంటే యాజ్ ఎ థియరీ ఇట్స్ ఫైన్ టు సీ ఎ వెరీ యూనిక్ లుకింగ్ పిక్చర్, బట్ I was half in mind because whether Aradhya will be scared, because wild animals are very unpredictable. You don't know what they can do anytime. But either it's her guts or her trust or whatever, and none of us, including the photographer, was scared to be anywhere near. And she was holding the snake, and she was went into the ostrich cage and everything.
నేను ఇప్పటి వరకు చూసిన హీరోయిన్స్ లో నంబర్ 1 ప్లేస్ ఈమెకే ఇస్తాను అని ఆ ఫోటో సిరీస్ తర్వాత మీరు చెప్పారు. ఎందుకు అలా అనిపించింది? అంటే అడ్వెంచరస్ గా అనిపించడం వల్లేనా, లేదంటే ఇంకేదైనా స్పెషల్ రీజన్? I think a combination of everything. Yeah. No, absolutely experience లేకుండా she never went to film school or any kind of a theater or whatever. అలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి అంత స్ట్రాంగ్ ఎక్స్ప్రెషన్స్ బోత్ సినిమాలో కానీ ఫొటోస్ ఇవ్వటం అనేది ఐ నెవర్ సా ఎనీథింగ్ అదర్. యా. బ్రీఫ్ గా సారీ మూవీ గురించి ఏదైనా చెప్తారా సార్? I mean, more or less, this is, and I say, what I find it strange, but obsession, and it comes from love. It starts from love, and then it graduates to obsession. And the obsession creates a madness. But that madness happened because of the woman. సో ఈజీ So it is like a strange, circle. Yeah, cycle. ఈజీ టు సో క్రియేషన్. ఇప్పుడు నువ్వు అంత అందంగా లేకపోతే నేను ప్రేమించకపోతే అబ్సెస్ అవును, అబ్సెస్ అవ్వకపోతే సైకాటిక్ అవును. సో అప్పుడేంటి, మెయిన్ క్రిమినల్ ఈజ్ her beauty. Yeah. You know, accused number 1. No, A1 is her beauty. Yeah. సో ఈజ్ ఇట్ యువర్ ఓన్ క్రియేషన్ ఆర్ ఏమన్నా రియల్ లైఫ్ స్టోరీని తీసుకున్నారా మీరు? No, definitely they are based on quite a few incidents, not like one particular thing. Okay. Yeah. శ్రీదేవి గారి తర్వాత మీరు శ్రీదేవి గారిని ఒక దేవతలా ఆరాధిస్తారు. తన తర్వాత ఇప్పుడు ఎంతో మంది ఉన్నారు ఈ ఫీల్డ్ లో. తన తర్వాత ఆరాధ్య గారు మాత్రమే నాకు ఆవిడలా కనిపించారు అని. See, ఇప్పుడు ఒక పాయింట్ అందం చూసేవాడు కన్ను బట్టి ఉంటుందని ఒక సామెత ఉంది. సామెత వాట్ ఎవర్ ఇట్స్ కాల్డ్, you know. The point is, I felt that kind of a all-roundership in terms of everything, in terms of vulnerability, innocence, intensity, all kind of various things required for a actor on screen. ఆ కాంబినేషన్ అనేది నేను ఐ సా ఇన్ హర్. ఆర్జీవీ సార్ మూవీ అంటేనే బోల్డ్ కంటెంట్ అంటూ ఉంటారు. మరి ఈ మూవీలో ఇన్స్పిరేషన్ మీరు స్టాకింగ్ అని మెయిన్గా పెట్టారు కాబట్టి దాంతో పాటు సమాజానికి ఉపయోగపడేది ఏమన్నా ఉందా? మళ్ళీ బోల్డ్ కంటెంటే ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజానికి ఉపయోగపడి నేను ఎప్పుడు ఏమి చేయను. ఐ థింక్ ఐ టోల్డ్ దట్ మెనీ టైమ్స్. బట్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ రిలవెంట్ టాపిక్. లైక్ ఇందాక మనం డిస్కస్ చేసిన అన్ని కారణాల వలన, అండ్ దెర్ ఇస్ నో బోల్డ్ కంటెంట్ ఇన్ సారీ. See, it is strictly sticking to that person's ఎవడైతే యాంటగనిస్ట్ క్యారెక్టర్ ఉన్నాడో వాడి ఎక్స్ప్రెషన్, ఆర్ విచ్ ఈస్ రిలేటబుల్ బికాస్ ఎవ్రీ మ్యాన్ విల్ గో త్రూ దట్ ఫేజ్. దే మైట్ బి హార్మ్ఫుల్ ఆర్ నాట్, అండ్ ఎవ్రీ ఉమెన్ విల్ ఎక్స్పీరియన్స్ సమ్ షేడ్ ఆఫ్ దట్. ఓకే. అండ్ ఆర్జీవీ సార్ ఎందుకు రెగ్యులర్గా మూవీస్ చేయట్లేదు? దీని తర్వాత రెగ్యులర్ మూవీస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐఎమ్ స్టార్టింగ్ నౌ. సో కొంచెం ఇంట్రోస్పెక్షన్ కూడా అయింది కాబట్టి రెగ్యులర్ మూవీస్ తో పాటుగా కొద్దిగా ఓల్డ్ ఆర్జీవీ టింజ్ అనేది అందులో కనిపిస్తుంది, అంతే కదా? సో ఇంతకు ముందు మీరు ఒక లవ్ స్టోరీ ఒకటి చేశారు, అమృత ప్రణయ్కి సంబంధించినటువంటి స్టోరీ. అందులో ఒక నాన్న ప్రేమ అనేది అందులో ట్యాగ్ లైన్ తో చేశారు. దానికి ఈ మూవీ ఇది కూడా అబ్సెషన్ అండ్ లవ్ కాస్త టెర్రర్. ఐ మీన్ ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ప్రేమ అనేది ఇట్ క్యాన్ బి విత్ ఎ ఉమెన్, ఇట్ క్యాన్ బి విత్ ఎ చైల్డ్, ఇట్ క్యాన్ బి విత్ ఎ డాగ్, ఇట్ క్యాన్ బి విత్ మల్టిపుల్ పీపుల్, యూనో. ఐ థింక్ బట్ దెర్ ఆల్ in degrees very very different, not degrees or as they think. For example, నాకు తెలిసిన ఒక ప్రొడ్యూసర్, he loves his dogs. అన్ని కౌగులించుకుని ముద్దులు పెట్టేసుకుని అన్ని అసలు ఇంకా he irritates the dogs. So I told him one day, ఎప్పుడు చంపేస్తాయి ఆ ప్రేమ మితిమీరితే చిరాకేసి కరిసి చంపేస్తుందని చెప్పాను నేను ప్రొడ్యూసర్కి. But that also in a way you can see that too much love can be dangerous, and అదే point. Anything which crosses a limit, it will stifle people. ఎగ్జాక్ట్లీ. Then ఒక rebel లాగా వస్తారు. ఆరాధ్య, ఆర్జీవీ గారు saw you in a Sari picture, right? Really? Really. So in real life, and when he came to you and approached you for this movie and he gave a title as Sari, what was your reaction? My reaction, it was like a dream, na? I always loved cinema. What is the dream? Working with RGV garu or what? No, she never heard of my name. Oh, Yeah. really? Yeah. What? She never heard of my name. No. She said. Never. But of course, it's movies. So I have told this a lot of times. So I was doing post-graduation at that time. Okay. And at that time, I used to do some dub smash kind of reels. Then I came in touch with a photographer. Okay. I started doing some random reels. Then one of the reel he saw, and I don't know, maybe something struck him. And then he tweeted, can someone tell me who she is? Yeah. And then I was getting lot of messages, RGV searching. First I was like, who is RGV?
Yeah. We are not mentioning the full name, na? Then I searched on Google. Then I saw his movies, and Rangila came. ఓకే Rangila. So I was like, Rangila, Hey Rama song. So yeah, then I talked with my parents, and my amma also said about his movies, Satya movie, and the movies he worked with Urmila. So I was kind of excited, and I was like, what's going to happen? Of course, I was like, I knew maybe he would be calling to appreciate like that reel was good. Maybe for any chance, I don't know now what is going to happen next. So I was kind of nervous, and yeah, I was over the moon. Aradhya, what is your feeling when you wear a sari? When I wear a sari, I think when I wear a sari, I just feel like I'm carrying that Kerala's tradition. I feel like that. Okay. Yeah. You mean to say other states don't wear or what? No, I'm not like that. No, not like that. Okay, as a South Indian, I just embrace wearing a sari. That, yeah. Okay. What is your opinion on sari? Sari? Opinion? I don't know what opinion, like how? When we wear, we looks very beautiful like that. I think sari is an attire which we can wear it in any way. We can wear like a traditionally. It is an attire which goes in any occasion, na? So I think it's a, yeah. సార్ మీరు ఒక విమెన్ని శారీలో ఎలా చూస్తారు? If this question you asked me, no, say I personally don't like saris at all, Yeah, for a good he don't like reason. saris. Yeah, at all. No, the only time I liked his saris when she wore it. Oh. Yeah, so yeah. బాలేదా? ఆన్సర్ బాలేదు కదా? బాగుంది. ఇది ఎడిట్ అవుతుందా ఈ మాటలన్నీ? ఇట్ విల్ గో ఆన్ ఎయిర్ యాజ్ ఐ యామ్ పోలీస్ ఆఫీసర్. కరెక్ట్, ఐ అగ్రీ విత్ హిమ్. నో సారీ. నో కామెంట్స్. నో సారీ. ఓకే. పింక్ సినిమాలో చూసాం కదా, నో మీన్స్ నో. అయితే మీరేంటి దాన్ని రివర్స్ లో పెట్టారు, నో మీన్స్ ఎస్ అని? So that is the whole point. You see, if you are not respecting the other person's, interest or whatever comfort level, if you cross that and go in, so which means you started owning up the person. Okay, individual has a right to say something. Because అవతల లోడు నో అన్నప్పుడు అర్థం చేసుకొని మూవ్ అయిపోవాలి. అది ఎప్పుడైతే మీరు ఆ క్రాస్ వెళ్ళి ఇదే ఎస్ అని తను అనుకున్నా, లేకపోతే ఫోర్స్ తోట, లేకపోతే delusional అయ్యి whatever, that is what the point of the film. అందుకని నేను పోస్టర్లో అది పెట్టాను. For him, no means yes. Yeah. ఎస్, మనతో పాటుగా డిస్కషన్లో జాయిన్ అయ్యారు మైనంపల్లి రజిత గారు. వెల్కమ్ టు ద షో. అండ్ సారీ మూవీ ట్రైలర్ చూసారా మీరు? ఏమనిపించింది? అంటే సారీ రామ్ గోపాల్ వర్మ సారీ అని మూవీ చూడగానే ఐ వాజ్ లిటిల్ క్యూరియస్ టు ఓపెన్ దట్ little more, like my body language has changed. What he is going to show in this Sari movie? క్యూరియాసిటీ ఎందుకు? Curiosity because he is meant for something like always something apart from the things. అంటే ట్రాక్ దగ్గర నుంచి వేరే వైపు చూపించడం అనేది ఆయన జోనర్. రామ్ గోపాల్ వర్మ గారు అంటే లైక్ ఆల్వేస్ సంథింగ్ డిఫరెంట్. సారీ ఈజ్ అంటే ఈ సారీ రామ్ గోపాల్ వర్మ 2 different tracks. How he is going to mix? But he didn't disappointed me. He created that vibe again, his tinge in that. యాక్చువల్లీ నేను చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను, సైకాలజిస్ట్, కౌన్సిలింగ్ ఇన్ సైకాలజిస్ట్గా. దీంట్లో విమెన్ని జనరల్గా శారీస్ కట్టుకున్న ఇప్పుడు టీనేజర్స్ వై ఫాలింగ్ ఇన్ లవ్ విత్ విమెన్ అబౌవ్ 40 అనేది ఒక పెద్ద టాపిక్ నడుస్తోంది. సో ఐ థింక్ దిస్ శారీ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్ ఏమో అనిపించింది నాకు. ఎందుకు అంటే ఆ శారీని ఎలా అబ్సెస్డ్ ఉంటారు, ఆల్వేస్ యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో లైక్ చిన్న చిన్న డ్రెస్లు వేసుకొని ఆల్మోస్ట్ దే ఆర్ రివీలింగ్ ఆల్రెడీ. బట్ ది సారీ హ్యాస్ దట్ ఎసెన్స్, లైక్ కొంచెం లైక్ రివీలింగ్ ఉండదు, సెన్షియస్గా ఉంటుంది. లైక్ అట్లా మెన్ హ్యాస్ బికమ్ మోర్ అబ్సెస్డ్ విత్ సారీ అండ్ హీ పర్ఫెక్ట్లీ షోడ్ దట్ పల్స్, కరెక్ట్ పర్ల్స్ అని అనిపించింది. బట్ సారీని అంత బ్యూటిఫుల్గా చూపించేదాన్ని అంత వైలెంట్గా చూపించినప్పుడు మాత్రం ఐ గాట్ స్కేర్డ్ అండ్ దిస్ గర్ల్ రియలీ యాక్టెడ్ సో వెరీ వెల్ అండ్ న్యాచురల్. బట్ యూ రీచ్డ్ ఆడియన్స్ అనిపించింది. భయం అయితే ఇలా
భయం వేసింది మీ ట్రైలర్ మాకు. సో మీరు ఆ డిస్కషన్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత జాయిన్ అయ్యారు. ఆల్మోస్ట్ మీరు అనుకున్నదంతా వచ్చేసింది కదా ఎసెన్స్. మీరు ఏ మెసేజ్ ఇవ్వాలనుకున్నారు రజిత గారు కన్వే చేసేసారు కదా. Yeah, I think so. Yeah. But I'm sure as a professional, she would know many cases to do with that. అంటే Yeah, so- బేసికల్లీ చీరను వీక్నెస్ కింద చూపించినారు. అంటే మీ స్టైల్లో మీరు చూపించారు ఇది సెక్షువల్గా, సెన్షియస్గా, అట్రాక్టింగ్గా, వై మెన్ ఆర్ మోర్ అబ్సెస్డ్ విత్ ద బ్యూటీ అండ్ హౌ సారీ రియల్లీ సెడ్యూస్ మెన్ అనేది మీరు చూపించారు. బట్ సారీని జనరల్గా మనకి ఇప్పుడు పడిపోతున్న జోనర్లో ఒక వీక్నెస్గా సారీ కట్టుకుంటే ఒక బెహెన్జీని ఆ రకం ఉన్న దాని నుంచి నేను పవర్, సారీ అంటే పవర్ యాక్చువల్లీ గ్రేస్, దాన్ని మీరు. So one reason why I wanted Sari is because ఇప్పుడు మీకు చాలాసార్లు ఇలాంటి కేసులు వచ్చినప్పుడు ఈవెన్ పాలిటీషియన్స్ కానీ ఎవ్రీబడి విల్ సమ్టైమ్స్ బ్లేమ్ ద గర్ల్ ఫర్ వేరింగ్ క్లోత్స్ విచ్ ఆర్ సెడక్టివ్, విచ్ ఆర్ కైండ్ ఆఫ్ అట్రాక్టివ్. So sari is the last thing you would do that. I mean you can't go lesser than a sari in terms of that. చీర కట్టుకున్నా కూడా జరుగుతుంది. So yeah, correct. Yeah, Your correct, point perfect. was- Yeah, so it is nothing to do with what she is wearing. సో చీర కట్టుకున్నా కూడా జరగడమే కాదు, ఈ మధ్య కాలంలో చీరని లైక్ ఒక జెండర్కి పర్టికులర్గా చేసేసి నీకు గాజులు పంపిస్తాను, నీకు చీర పంపిస్తాను, చీర కట్టుకున్నట్టయితే లైక్ ఒక డిమీనింగ్, డీగ్రేడింగ్ అనేది ఉంది కదా. అది బేసికల్గా చీర పంపిస్తాను అదంటే నాట్ నోయింగ్ అ పవర్ ఆఫ్ విమెన్. సి శారీ ఈజ్ అనేది, గాజులు ఇవన్నీ అనేది మనకు ఎక్కడి నుంచి చూసినా యాక్చువల్లీ స్ట్రెంగ్త్. సారీ ఇప్పుడు మీరు ఒక పొలిటీషియన్ని తీసుకోండి, ఎనీ ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొని, ఇఫ్ షీ ఈజ్ వేరింగ్ వన్ చుడీదార్ అండ్ గోయింగ్ కంటే శారీ కట్టుకొని పోతే షీ లుక్స్ మోర్ ఫియర్స్ఫుల్ బేసికలీ ద వే ఇట్ ఈస్. బట్ దాన్ని ఎలా అయితే మీరు అన్నారు, In the context what you are saying, it looks like a statement wearing a sari. Yeah. వేరింగ్ ఏ స్టార్, నో డౌట్, అబ్సల్యూట్లీ. అందుకనే మనం ఏ కంట్రీకి వెళ్ళినా, ఎన్ని దేశాలు వెళ్ళినా చీర కట్టుకోగానే నమస్తే వచ్చేస్తుంది. ఇట్స్ ఆల్మోస్ట్ ఏ రెస్పెక్ట్ జోనర్. అది ఎప్పుడు నార్మల్గా, ఇప్పుడు మీరు అన్న పాయింట్ అబ్సల్యూట్లీ ట్రూ అండి. రియలీ ఐ షుడ్ టెల్ యాజ్ ఎ విమెన్, ఐ షుడ్ రియలీ థ్యాంక్ యూ ఫర్ షోయింగ్. బట్టలను బట్టి కాదు, మనిషి ఒక ఆలోచన విధానం మెన్నది ఉంది అని మీరు చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఏంటి చిన్న చిన్న బట్టలు వేసుకుంటేనే ఆమె అలా వేసుకుంది కాబట్టినే వాడు టెంప్ట్ అయ్యాడు, మీరే ఒకంత ఒళ్ళు చూపిస్తున్నారు అని మాట్లాడే దగ్గర నుంచి, చీర వేసుకున్నా కూడా ఎంత పద్ధతిగా ఉన్నా కూడా హౌ యూ సీ, హౌ విల్ బికమ్ అబ్సెస్డ్ ఓవర్ ఉమెన్ అనేది యూ హ్యావ్ షోన్. రియలీ థ్యాంక్ యూ. College time lo when the girls used to come in sari, వీళ్ళు ఎవరైతే బ్యాచ్ ఉంటారో, ఇప్పుడు తన జీన్స్ షర్ట్ వేసుకుని వస్తే దే విల్ సే సంథింగ్ అబౌట్ దట్. చీర వేసుకుని వస్తే ఇది పెద్ద పోజు పడుతుంది రా పతిరాత్లాగా. సో దే ఆర్ ఆల్రెడీ డిసైడెడ్, దే డోంట్ కేర్ అబౌట్ వాట్ షీ ఈస్ వెరింగ్. మేము కాలేజ్లో ఉన్నప్పుడు లంగావోని వేసుకునేదండి. సో దాట్ యూస్ టు బికమ్ టూ హల్చల్. అంటే లైక్ వెన్ యూ నార్మల్ కంటే వెన్ యూ వేర్ హాఫ్ సారీ ఆర్ సారీ, ఇట్ బికమ్స్ లైక్ లిటిల్ మోర్ వైబ్రెంట్. అంటే అందరికి ఒక కలిగించడం. I think almost by default the femininity becomes much more accentuated in a sari compared to other clothes. సో పాకిజా గారు, మీకు కూడా ఇలాంటిది ఏదో ఎక్స్పీరియన్స్ ఉంటుంటుంది కదా వెన్ యూ ఆర్ గోయింగ్ త్రూ ఇన్ యువర్ సర్వీసెస్ ఇవన్నిట్లలో కూడా. ఇట్స్ నథింగ్ అబౌట్ క్లోత్స్ అండి, ఇట్స్ థాట్ ప్రాసెస్. యూనిఫామ్లో వెళ్ళినా కూడా ఓ ఆడది, లేడీ యూనిఫామ్ ఆఫీసర్. సి ఇట్స్ థాట్, ఇట్స్ నాట్ అబౌట్ పీస్ ఆఫ్ క్లోత్. పర్ఫెక్ట్, దట్స్ మై ఇట్స్ పీస్. ఎవరైనా సరే ఇట్స్ థాట్ ప్రాసెస్. సో ఇంకోటి ఏంటంటే, బై న్యాచురల్ మెన్ ఆర్ మెన్ యూనో, ఇదే నెగిటివ్ కాదు, దే షుడ్ బి లైక్ దట్. కాబట్టి కాబట్టి డ్రెస్ ఏంది, యూనిఫామ్ బుద్ధి ఇచ్చినోడు దేవుడు, డిజైన్డ్ లైక్ దట్. ఇంద్రుడి దగ్గర నుండి దేవుడు మీద ఎక్స్క్యూజ్ మీ, ఇట్స్ నాట్ అఫెన్సివ్ మేనర్, డిఫెన్సివ్ మేనర్లో. we are always with a men. Correct. Family, offices and all. See, ఇప్పుడు ఇది వేసుకున్న విమెన్ యూనిఫామ్లోనే ఆడామా అంటారు, యూనిఫామ్లోనే మగైనా అంటారు. See, it's brain, nobody can change. Genes or DNA can't change. See, my brother father may be comment, तो वो भी मर्द है, अब ये भी है, तो उसमें लेने की बात कुछ भी नहीं है. बट దానికి ఒక హెయిర్ లైన్ అది, ఎందుకంటే అబ్సెసివ్ అయిపోయి ఇది అయిపోయేది కాకుండా ఏదైనా ఒక లిమిట్లో ఉంటే ఇట్స్
కాబట్టి దాంట్లో అఫెన్సివ్గా తీసుకొని ఏదో అట్లా కాకుండా అర్థం చేసుకోవాలి మనం ఏదైనా అయిపోయింది. లాయర్ ఉన్న ఉమెన్ లాయర్, మెన్ లాయర్ ఎక్కడైనా యూనివర్సల్లీ ఐమ్ టాకింగ్ అబౌట్ నాట్ ఓన్లీ పర్టైన్ టు ఇన్ ఇండియా, యూ టేక్ ఎనీ పార్ట్ ఆఫ్ ద వరల్డ్, ఎక్కడైనా ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ లైక్ అమెరికా, ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ హోమ్ సెక్రటరీ. సో ఇట్స్ ఆల్వేస్ దే ద ట్యాగ్ లైన్. మనం ఏంటంటే ఇండియాలోనే చూసేసుకొని ఏదేదో అనుకుంటుంటాం. యు సీ చీఫ్ జస్టిస్ అండ్ నావల్ ఆఫీసర్స్, 4-స్టార్ జనరల్స్, సైంటిస్ట్, నోబెల్ ఏదేదో అంటుంటారు. సి దట్ ఈజ్ వాళ్ళ దగ్గర మనకంటే అనుకుంటుంటాం మనం. సో అదేంటంటే అది ఏదైనా శృతి మించకపోతే చాలు, అక్కడ అడ్మిరేషన్. సారీ కట్టుకుంటే అడ్మిరేషన్ ఇస్ అ గుడ్ థింగ్, బట్ వెన్ ఇట్ బికమ్స్ అబ్సెషన్ దెన్ డేంజర్. ఆలోచన అంతే తప్ప దాన్ని ఒక పద్ధతిలో ఉంటే ఓకే. ఇంద్రుడే పడిపోయాడు. ఇంద్రుడు ఆల్సో ప్లేడ్ ట్రిక్స్. మీరు అన్నట్టు మొగబుద్ధి అంటే దేవుళ్ళ దగ్గర నుండే ఉంది. ఈరోజు మనం కొత్తగా మాట్లాడుకునేది ఏం లేదు. సో ఈ వాంటెడ్ దట్ ఆల్ ఋషి పత్నీలను, సో వాళ్ళ వేషం వేసుకొని వెళ్ళి మోహించాడు. సో కాబట్టి మీరు అన్నట్టు మొగబుద్ధి, నువ్వు ఏ బట్టలు వేసుకున్నా, ఏ వయస్సు అయినా, 3 ఏళ్ల పిల్ల నుంచి 90 ఏళ్ల ముసలావిడ దాకా కూడా వెన్ దే ఆర్ లైక్ బికమింగ్ అన్కంట్రోలబుల్ అంటే అన్నదే. ఇట్ డజంట్ మీన్ ఒక స్ట్రిప్ ఆఫ్ క్లాత్ తోటి సారీ అని కూడా మీరు ఐ థింక్ యూ సెంట్. మాకు మేము పబ్లిక్లో బందోబస్తులు ఉన్న, స్టేషన్లో యూనిఫామ్లో ఉన్న వచ్చి మా దగ్గర చాలా అప్రోచ్ అవుతుంటారు తెలుసా. మగవాళ్ళు, ఆడవాళ్ళు ఓకే, మగవాళ్ళు కూడా వచ్చి మేము అనేసి దే స్పీక్ అవుట్ నైస్లీ. వాడమంది ఇదండి అదండి, సరే యూనిఫామ్ కూడా కొంచెం డిస్టెన్స్, కానీ దీనిలో ఇట్లా అన్ని చెప్తూ ఉంటారు. మీరు బాగా అర్థం చేసుకుంటారు, మగవాళ్ళు అయితే అది అనేసి దిల్ కమ్ టు వెరీ ఓపెన్లీ. బందోబస్తులో కూడా వెళ్ళి దే కమ్ టు అస్ అండ్ టాక్ టు ఇదండి అదండి అని మాట్లాడుతుంటారు. అంత డిస్క్రిమినేషన్ అట్లేం ఉండదు. అట్ ఐ ఫీల్ క్వైట్. అయ్యో మామూలు ఈ డ్రెస్లో వెళ్ళినా మాట్లాడుతూనే ఉంటారు వాళ్ళు. కానీ యూనిఫామ్లో ఉన్నప్పుడు దే కమ్ సమ్ కైండ్ ఆఫ్ ఇది వచ్చేసి ఏదో ఒక చెప్పుకున్నాము అయిపోయింది అన్నట్టు దే ఫీల్ వెరీ వచ్చి మాటలు మీరని అర్థం చేసుకోండి అట్లా చూస్తూ. అదే సార్, ఇండియన్ విమెన్ అనగానే శారీతో ఉన్న ఒక బ్యూటిఫుల్ విమెన్నే చూపిస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో చూసినప్పుడు అసలు ఒక అమ్మాయి, ఒక మహిళ ఏం వేసుకోవాలో ఈ సొసైటీ డిసైడ్ చేస్తుంది. మాకేది కంఫర్ట్గా ఉంటుందో, ఏ కన్వీనియంట్గా ఉంటుందో, లేదంటే ఏ అకేషన్కి ఏది కావాలో మేము డిసైడ్ చేసుకుంటాం. కానీ ఎక్కువగా మా చుట్టూ ఉండే సరౌండింగ్స్ కావచ్చు, ఈ సొసైటీ ఎందుకు డిసైడ్ చేయాల్సి వస్తుంది మా డ్రెస్సింగ్ని? See, society is a generalized word, and I'm not sure I agree with that. I strongly advocate what Deepika Padukone at the moment of my choice. My choice is about individual. It's not about a woman. It's about a man. It's about anyone. So as long as you're not going beyond the laws of the land, everyone has a right to be and behave and wear or whatever they want, which is what the whole point of a free society is. సో కాకపోతే మనం ఏంటంటే ఈ రిలీజియస్ ఆస్పెక్ట్, ట్రెడిషన్ ఆస్పెక్ట్, సోషల్ ఎథిక్స్, వీటన్నిటిని వచ్చేసి అవి కన్ఫ్యూజ్ చేసి దే విల్ స్టార్ట్. అండ్ ఎస్పెషలీ ఇన్ ద డేస్ ఆఫ్ ది సోషల్ మీడియా, ఎవ్రీబడి బికమ్స్ ఎ జడ్జ్ అండ్ గివింగ్ ఎన్ ఒపీనియన్. అండ్ ఐ థింక్ ద ఓన్లీ వే టు డీల్ విత్ దెమ్ ఇస్ టు ఇగ్నోర్ దెమ్. యా. ఆర్జీవి గారి మూవీస్లో క్రైమే ఎక్కువగా ఎందుకుంటుంది? ఐ థింక్ డీప్ ఇన్సైడ్ మీ దర్ ఇస్ అ క్రిమినల్, బట్ ఐఎమ్ స్కేర్డ్ టు డూ ద యాక్ట్. సో అందుకని ఆ ఫ్యాంటసీ నేను ఐ ట్రై టు మూవీస్. బట్ మీలాగా ఆర్జీవి గారు ప్లాట్ఫామ్ ఉందనో, డేర్నెస్ ఉందనో ముందు మాట్లాడుతున్నారు. ఇంతకంటే క్రిమినల్ యాక్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ యాక్ట్ కూడా చేయడం మనం ఎన్నో అటెంప్ట్స్ చూస్తున్నాం. ఇప్పుడు కోల్కతా మర్డర్ కానివ్వండి, అమ్మాయిని రేప్ చేసి. సో దిస్ ఆల్ ఆర్ లైక్ యానిమల్ ఇన్స్టింక్ట్స్ ఆర్ దేర్. బట్ ద వే యూ షోడ్ ద సారీ మూవీస్ రియలీ, ఇది కూడా ఒక మీరు అనుకున్న ఒక సెడ్యూసింగ్ అలా చూపించకుండా మీరు వేరే మంచి ఉద్దేశంతో విమెన్కి ఐ థింక్ ఏ బట్టలు వేసుకున్నా కూడా ఈ జనాల పోకడింతే, సో డోంట్ వరీ అనేది మా తరపున మాట్లాడారు ఏమో అని నేను పాజిటివ్గా మీకు ఈసారి నేను ఐ థింక్ వి షుడ్ ఓట్ ఫ్రమ్ విమెన్ వర్గం అని నేను అనుకుంటున్నాను. సో వెరీ ఫస్ట్ ఓట్ అండ్ వెరీ ఒక పాజిటివ్ సపోర్ట్ ఫ్రమ్ రజిత గారు ఫర్ ద మూవీ. అంటే ద వే హీ షోడ్ ఫుల్ మూవీలో ఎంత అవే అబోధ చూపించారో నాకు తెలీదు. బట్ ద మెసేజ్ వాట్ హీ టోల్డ్ వాజ్ రియలీ, ఇట్ వాజ్ ఫర్ మీ, ఐ లైక్డ్ ఇట్. ద పాయింట్ జస్ట్ నౌ హీ టోల్డ్ was really, it is correct, like to show women are
మన దౌర్భాగ్యం ఏంటంటే విమెనే ఇంకా పాయింట్అవుట్ చేస్తారు, ఈమె ఇట్లా ఎందుకు బట్టలు వేసుకుంది, అందుకే అట్లా చేశారు అట్లా చెప్తారు. సో ఆయన ఇప్పుడు చూపించింది ఏంటి అంటే బట్టల ప్రాధాన్యం కాదు, మగవాడి బుద్ధే అంతా అని చూపించారు. సో అబ్సెషన్, అడ్మిరేషన్ కాస్త అబ్సెషన్గా మారుతున్నప్పుడు ఆ కంట్రోల్ లేని ఎమోషనల్ బిహేవియర్ని కంట్రోల్ చేసుకోలేని పరిస్థితుల్లో బరితెగించిన తనం అనుకోనియండి, సోషల్ మీడియా ఏదైతే ఎక్కువ చూపించేసి కామన్ అనేది హార్మోనల్ అవన్నీ వాళ్ళు కంట్రోల్ చేయలేని పరిస్థితుల్లో చేసే అటెంప్ట్స్ చాలా వైల్డ్గా ఉన్నాయి. కాబట్టి దీన్ని తను తీసిన విధానం ఏదైతుందో బట్ నేనైతే పాజిటివ్గా తీసుకెళ్ళాలి అని అనుకున్నాను. నాకు ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ అండి ఆన్ ఎ సైకలాజికల్ పర్స్పెక్టివ్. సో దే వాజ్ ఎ ఇన్సిడెంట్ విచ్ హ్యాపెండ్ ఇన్ మేబీ మెనీ ఇయర్స్ బ్యాక్. సో దే వాజ్ దిస్ మెడికల్ కాలేజ్ గర్ల్ అండ్ దిస్ గై వాజ్ బేసిక్లీ అబ్సెస్డ్ విత్ హర్. తను రిజెక్ట్ చేసేటప్పటికి పంజగుట్ట బస్ స్టాప్లో యూనో హీ కేమ్ అండ్ హీ స్టాబ్డ్ హర్ టు డెత్. యూనో by the time the police came, he was holding her and crying, holding the body and crying. So that is what for me the dichotomy always, you know. So the dichotomy is he loves her so much, he became mad because of that, and he hurted the very person we loved, and now is guilty for crying, and I think he would have spent the rest of his life in jail. And that is what the power of an uncontrollable emotion is, because your logic, your rational brain completely shuts off when you are in the control of the emotion, you know. So that is what I thought was a interesting part, because I was just telling them before you came, the very beauty or the attraction of the woman caused that incurable mental illness in it. The cause is that, yeah. True. Women can really make a man powerful. Yeah. And even she can make him a demon also. Yeah. So both the things. Women అనుకుంటే మనిషిని భగవంతుని గాడ్ని క్రియేట్ చేయగలుగుతుంది, లేదంటే ఒక రాక్షసుని చేయగలుగుతుంది. I think until when I was married, when I used to look at the house before the marriage, that used to create a music in me, you know, just the sight of that. After the marriage, again it was music. The difference is romantic and horror music. ఎంతకాలం పట్టింది అలా ట్రాన్స్ఫార్మ్ అవడానికి? I mean, yeah. So the music genre changed, you know. Genre change, music was there. Music was there, yeah. ఆర్జీవి గారి ఉద్దేశంలో ప్రేమ అంటే ఏంటి? I think love is about caring. That is the purest definition, I believe, to really care for the person you're in love with. Never to possess, never to own, never to demand, you know, and to let her be free. Yeah. So you should just protect and take care of her. Yeah. Yeah. That's సార్, సారీ మూవీలో మీరు సైబర్ స్టాకింగ్ గురించి చూపించారు కాబట్టి ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ మన చుట్టుపక్కల వైజాగ్ జిల్లాలో జరిగిన దాని గురించి మాట్లాడుకుందాం. భార్యకి పోర్ను చూపిస్తూ న్యూడ్ వీడియోస్ చేస్తూ ఆమె సూసైడ్ వరకు తీసుకువెళ్ళాడు ఒక వ్యక్తి. అసలు ఇది కూడా సైబర్ స్టాకింగ్ అనే మనం చూడొచ్చు. ఎందుకంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వేధించడమే సైబర్ స్టాకింగ్ కాదు, మన ఇంట్లో కూడా జరుగుతుంది సైబర్ స్టాకింగ్. ఆమెకి ఇష్టం లేకుండా అంత రోజు అవే చూపించేసి ఆమెను. cyber stalking is not the right word, but what you're saying about you're forcing a person who doesn't wish to do that. You're physically forcing that person to see or do acts which she is not used to, and she got so affected because of that, and whatever happened, you're saying, yeah. And that comes under force, yeah. సో ముచ్చటగా మధ్యలో ఇంటరప్ట్ చేస్తున్నాను వర్మ గారు అండ్ ఆరాధ్య, బట్ యాక్చువల్లీ ఫ్రాంక్లీ ఐ థింక్ ఎవ్రీ ఉమెన్ ఎంజాయ్స్ అ బిట్ ఆఫ్ స్టాకింగ్. ఇస్ ఇట్ రైట్ ఆర్ నాట్? అంటే మిమ్మల్ని స్వరూప ఏదో ఒకటి వచ్చి ఎవరన్నా కొంచెం ఎక్కువ కామెంట్స్ పెట్టి చేస్తే తిట్టుకుంటున్నా కూడా ఎక్కడో సీక్రెట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. సో హౌ డూ యూ డ్రా దట్ లైన్? మీకు మీరు ఇది డేంజరస్, ఇది కొంచెం అన్హెల్దీగా అవుతుందని హౌ డూ యూ నో? ఇన్ఫాక్ట్ ఐల్ స్టార్ట్ విత్ ఆరాధ్య. యూ టెల్ మీ ఆరాధ్య, హౌ డూ యూ నో ఇఫ్ somebody is chasing you or stalking you that he's crossing the line? How do your instincts tell you actually? Of course, we love attention, na? We love to be admired. So, like you said, when they cross that line from admiration to obsession, that is about concern, na? If we say no, that means no. That's it. No is no. That is the answer, yeah. So, would you ever take no for an answer, RGV garu?
He's a good stalker. Yeah, but no, my point is here, that is where, in fact, I was just telling Kavitaru, when I don't think you were there. See, ఇప్పుడు ఆడువారి మాటలకు అర్థాలు వేర్లే, అవునంటే కాదనిలే, కాదంటే సో విచ్ మీన్స్ దట్ ఈస్ వెన్ యూ స్టార్ట్, ఈవెన్ దో షీ సెడ్ నో, I would like to believe it's not a no. Yeah, she's just said that, but I think she's Hesitating. and she's actually not realizing, and I start increasing my degree of coming into it in the hope want to change her mind from no to yes. Or second, మూవీస్ లో చూపించారు కదా, కొన్ని రోజులైనాక పడుతుంది, ఇప్పుడు పడకపోతే 6 నెలలకు. correct. So there could be extraneous factors like maybe someone else is not allowing her to come, like the parents or X or Y, whoever it is, you know. So I think there are too many factors which govern why he's not taking a no for a no. Okay. Yeah. And then at a point of time, he will start hating her because she either not listening or whatever, and she is the cause of the distress, and then he will get into this so-called revenge mode. Yeah. అది సో ఏం చేస్తే అసలు నో ఇస్ అ నో అంటే అన్నయ్య అనిపిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నో ఇస్ అ నో అనిపిస్తుంది అని చేస్తారు. ఐ మీన్ ఐ నో మెనీ విమెన్ వుడ్ డూ దట్. దే ట్రై రాఖీ. యా, మోస్ట్ కామన్ ట్రిక్ అది. మీరు రాఖీ రోజు కాలేజ్కి వెళ్ళేవాళ్ళ ఫస్ట్ చెప్పండి. అసలు ఎప్పుడైనా ఎవరితోనైనా రాఖీ కట్టించుకున్నారా మీ ఓన్ సిస్టర్స్ తో కాకుండా? నో నెవర్. నెవర్. ఈసారి రక్షాబంధన్ రోజు అందరూ ఇప్పుడు మీ ఇంటికి మీ డెన్కి వస్తే ఏం చేస్తారు? ఆయన నేను గోడ దూకి పారిపోతా. సో ఆర్జీవి గారు, ఇంతకుముందు మనం అమృత ప్రణయ్ దాన్ని చూస్తే ఒక 1 ఎక్స్టెంట్ అది కనిపించేదంతా కూడా గతంలో పరువు హత్య అన్నారు, హానర్ కిల్లింగ్ అన్నారు, అది కులోన్మాద హత్య అనేది వచ్చింది. అందులో అక్కడ కూడా విక్టిమ్ అనేది అమ్మాయి. ఇప్పుడు మీ శారీ మూవీలో కూడా విక్టిమ్ అమ్మాయి కాకుండా ఇప్పుడు కొంచెం ట్రెండ్ మారుతుంది. మేబీ రజిత గారు ఈ మధ్య కాలంలో మనం చూస్తోంది ఉమెన్స్ కమిషన్ ఉన్నట్టుగా మెన్స్ కమిషన్ కూడా ఉండాలి అని, వాళ్ళ కోసం ప్రత్యేక హక్కుల కోసం వారి కోసం పోరాడాలి అని. సో ఎంతసేపు ఉమెన్ని మాత్రమే ఒక విక్టిమ్ కాడు, లేకుంటే ఉమెనే బలైపోతుంది అమాయకంగా, ఇలా కాకుండా మెన్ మీద కూడా ఫోకస్ అనేది. I mean, see, definitely there are cases for sure, but I think they're far lesser in number compared to. Eventually, the law will look at it like a to protect the downtrodden. You know, in that case, women will be considered as a weaker sex, so they'll make the laws much more stronger there. Any which way, it's చాలా difficult to prove most of those crimes. You know, so they have to. Yes, sir, you're right. I think times are changing. హియర్ ఐ వుడ్ లైక్ టు యాడ్, లాస్ట్ మనం వీడియో చేసాం కదా, ఆయన ఒక ఐటీ అతను 20 పేజీలు రాశాడు, డౌరీ రాశారు కదా. కావాల్సిందే సార్. ఆ తర్వాత ఢిల్లీ, ముంబైలో కూడా జరిగాయి. అలాంటి భార్య బాధితులకు మీరు సపోర్ట్ చేస్తారా? The word Bharya Bhayathulu, I feel when two people don't get along well, they should just separate. And they should just break and sever the point. అంత సింపుల్ కాదు కదా అది. I know, but that is what the whole point is. You know? So dependent. కేసు అయినప్పుడు మెన్కి సెషన్స్ రావాలి, 498/A కన్సిడర్ చేయాలంటే మెన్కి కూడా ఇలాంటి సెక్షన్స్ రావాలి అని చాలా మంది కొట్లాడారు. బట్ యాజ్ యూ సెడ్, రేషియో ఈజ్ వెరీ లెస్. ఒక్కటి జరగంగానే 2-3 జరగంగానే ఇంత పెద్ద రభస చేశారు. కొన్ని వందలు, వేలు, లక్షల్లో బయటకు వచ్చినవి కొన్ని, బయటకి రానివి అమ్మాయిలు, యాజ్ యూ సెడ్ వీకర్ సెక్స్ అనుకోనివ్వండి, సొసైటీ నార్మ్స్ అనుకోనివ్వండి, అలా చనిపోయిన వాళ్ళు, చంపిన వాళ్ళు బోలెడున్నారు. సో ఉన్న సెషన్స్ ఏదైతే లేడీస్ మిస్యూజ్ చేస్తున్నారు అనే పాయింట్ తక్కువ వాళ్ళ మీద వెళ్ళి, కానీ అదే మెన్కి ఒకటి జరగంగానే అందరూ కొత్త లా రావాలి అని బయలుదేరారు. ఈ బరువైన క్షణంలో నేను జోక్ వేస్తాను, ఈ బరువైన క్షణంలో ఒక జోక్ వేస్తాను మీరు అందరూ అనుమతిస్తే. సారీ సీక్వెల్ 20 ఏళ్ల తర్వాత పరిస్థితులు మారిపోయి లుంగి. Sapna can only think of this. RGV, obviously, he can only do this. To answer one question, what is asked now, see whether how I would, I mean, if a woman is really kind of harassing a man, you know, or like what instance you told about Vizag, you know, but నేను పర్సనల్గా there is no such thing as an ideal solution. దేనికి ఐడియల్ సొల్యూషన్ అనేది ఉండదు. అప్పుడు ఇఫ్ ఇట్ పుష్ కమ్స్ టు షో, బికాస్
I love women so much, so I don't mind being killed by women. Oh, So, but still I won't harm. Yeah. No one can think in this genre. Side, if it is her or me, no matter who is wrong, I don't mind being killed. Yeah. సో ఆర్జీవి గారిలో ఒక మీ ఎక్స్ప్రెషన్ చూసారా? ఒక దారుణమైన ప్రేమికుడు. అది కూడా చూద్దామని అనుకుంటున్నారా? మీరందరూ నాకే చూస్తే మనం ఏదో నేనేదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాట్ ఎట్ ఆల్. సో ఆర్జీవి గారిలో ఒక ఇంట్రోస్పెక్షన్ అనేది వచ్చింది. చాలా పెద్ద ఒక లెటర్ లాంటిది ఒక పోస్ట్ చేశారు. ఇది సారీకి ముందా సారీ తర్వాత సత్య చూసిన తర్వాత. సారీ ఫిల్మ్ స్టార్టెడ్ ఆల్మోస్ట్ ఇయర్ బ్యాక్. మార్చ్ లో స్టార్ట్ అయింది. సో ఆబ్వియస్లీ ఇది మొన్న వచ్చింది సత్య చూసిన తర్వాత. సో వెన్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ ఒక ఓల్డ్ ఆర్జీవి గారిని మారిన ఆర్జీవిని? దిస్ ఇయర్ ఓన్లీ. ఆల్రెడీ మారిన లక్షణాలు కనిపిస్తున్నాయి, బుద్ధిమంతులా కనిపిస్తారు వర్మ గారు. సారీ మూవీ షుడ్ బి ఇనిషియేటివ్. అది చూపించాలి కూడా కదా. ఆర్ పార్ట్. కాదు, వాట్ డు యు ఆల్ ఫీల్ అబౌట్ వుమన్ ఇన్ అ సారీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పారు ఆల్రెడీ, మాట్లాడేసుకున్నారు. అంటే ఒక సారీ కంఫర్ట్ అంటే బస్ స్టాప్ లో సార్ ఫ్రాంక్లీ చెప్పాలంటే సీత కష్టాలు సీత అన్నట్టు బస్సుల్లో ఇలా పట్టుకుంటే కూడా సారీ కట్టుకుని, ఆల్దో సారీ ఇస్ అ ట్రెడిషనల్ అమేజింగ్ అటైర్, ఇక్కడంతా కూడా ఎక్స్పోజ్ అవుతుందని ఒక ఎవరో వచ్చి ఏదో టీజింగ్ చేస్తాడని భయం ఉంటుంది. డోంట్ యు థింక్ ఆరాధ్య? ఇమాజిన్ ట్రావెలింగ్ ఇన్ an RTC bus holding the thing, exposing from in the a sari, side, it's absolutely uncomfortable. What do you think, Swarupa? Obviously. What do you think, Aradhya? And even like Ninna, one girl was talking like when in blouse like we get straps outside. Why like women only lopal kanko, like this all thing, why it is a part of one piece only, like why it has to be like too much attention to that, too much attention. See, in 70s in US there's a massive movement happened called burn the bra. True. Yeah, so that was like a massive movement at that time. ఇప్పుడు ఓన్లీ ఇన్నర్స్ క్యాంపెయిన్ కూడా నడుస్తుంది కదా. అవును, మొత్తం ఇన్నర్ వేసుకొని వెళ్ళడమే. Yeah, Pinkathon, Milind Soman marathons. I do marathons. They run on like Mumbai and all that. Even they did in Hyderabad also. Milind Soman. Recently? Every year Feblo they'll do. I did 140 kilometers with Milind Soman Spirit of Pinkathon breast cancer awareness program. My run. So Aradhya, what kind of sarees do you like to wear? Chiffon sarees, because it's more comfortable now. It's so soft. Yeah. సో ఆర్జీవి గారు మీరు సారీ గురించి ఏం రీసెర్చ్ చేశారు యాక్చువల్ గా? No. Normally I hate sarees for the reason not really for the saree, because sarees are usually associated with housewives. నాకు హౌస్ వైఫ్స్ని కిచెన్లో చూసి ఆ చిరాకు మొహాలతోటి ఆ వంట వండుతా ఆ విజువల్స్ ఐ కాంట్ స్టాండ్. సో బై డిఫాల్ట్ సారీ బికేమ్ ఏ పార్ట్ ఆఫ్ దట్. ఇప్పుడు అందరూ నైటీస్ తోనే ఉంటున్నారు కదా. ఇప్పుడు అసలు సారీ కట్టుకునే టైం అసలు ఈవెన్ హోమ్ మేకర్ కి కూడా Don't tell that. Okay. ప్రొఫెషనల్స్ How many times maybe because sarees కట్టుకుంటారు. I didn't go into a kitchen for the last 20 years, so maybe I'm out of touch with that. You know. But me పాటల్లో sarees have been the best. RGV gari, all his heroines. Urmila. But of course everybody, I think Aradhya tops the entire list అని చెప్పి RGV garu feels. List of all the heroines he's worked with so far. So Aradhya, tell us about your excitement about Sari. Like how you meant? What do you feel about going and watching the film in a theater? You're almost on the way to becoming a star from an actor now. So what do you feel? I don't know. Let's see the output. I'm not expecting anything. You're not expecting anything. Not expecting. That's a very honest answer. మామూలుగా అసలు అలా ఉంటుంది ఇలా ఉంటుంది చెప్పుకుంటారు. So you're just excited working in this film. Yeah. So RGV గారు మీ లైఫ్ ని మార్చిన ఒక్క విషయం. How has RGV influenced you during the working of this film? Because you're young and you're just stepping out into the world and becoming independent. What is the one thing you learned from him? I think Ram and me, we are good friends. కొత్త ఫ్రెండా? Yeah. And he's like a mentor. By the way, Ram never has women friends. But I'm his friend. Who are not friends. No. What I meant is, But the main question she asked is it something which he changed in you? Yeah. That I'm going to say. Okay. So for me, that mentor-student relationship,
Like when I was in Kerala, he used to give me all the brief about the character, like how she should be, and he also explained me about that Rajmandri case, na? Now you told, na? Some cases, and he also suggested some movies called Fatal Attraction. So actually, he was mentally preparing me for the movie from when I was in Kerala too. So then when I came here, and I think after I came here, Naram, I don't know how to say it. I just felt like I came home. I just felt like I came That's home. all time. And I trusted him so much, and he trusted me so much. And like that, how Sari happened. He trusted me so much. I think nobody ever trusted me, my potential, my beauty, or anything like he did. So I'm so happy that I met him. Yeah. Sweet. That's amazing. That's a sweet I answer. want to ask you a question. You being a secretary, yeah, you know, all of you, but Ready? basically when I first started talking to her, I got to know she's a biochemistry student. Chemistry student. And then I said, you see, if you finish your graduation, maximum you'll get maybe 30,000-40,000, not more than that as salary. And then in a year or so, you'll get married. You know, then you'll have kids, and that's it. It's done. You know, then you'll be in the kitchen. So I said, instead of that, if you take up this thing, you know, there is no guarantee that a film will work, but there's no guarantee that marriage will work also. So guarantee anyway is not there. So what you take up and you becoming an independent person, and you are born for the camera. I strongly believe that. She her by nature, because of the way she, even in the reels I saw that potential, you know. So this is what I told her, and trusting that's what the trust she talked about, and she came off, you know. Of course the parents not being from the film industry, they will be very apprehensive, which is understandable. So I put all this, do you think I brainwashed her? Do you think I gave her wisdom? I'm asking you the question. Can you get brainwashed? brainwashed? Yeah. That's a one word immediate answer. But my point is, what is brainwashing? Brainwashing is nothing but me trying to, with my conversation, put in another thought into the person. Yeah, and remove the existing conditioning. This I would like to tell here. When you don't know what is right, what is wrong, when you are in a diplomatic things, you have to write a few things. Like if, as you said, like this is the one point you're giving, this is also like this is also like this. 2 points. So when you say, ఇది వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పినప్పుడు, then she might be in a say like, అవును కదా, and the personality like you, when you show 2 roots, right? And she is already into, I think you're a social influencer, as like Insta, how you found her? Puts reels. Reels. Yeah. So by seeing reels. So she's, as you told, like she's into like, she likes that, the way she acts in reels and more. Yeah. Maybe. So her potential, and you can see, you saw her passion, and she got absolutely a right opportunity, which is not exactly that whatever you showed is like here. If she get an escalation from here, Sari movie, she'll go somewhere, right? Yeah. If she is in like not also, she'll be whatever correct. she chose into the like as a housewife, she'll be here. So she'll come and fall here only. She don't go deeper. So she knows what exactly. So she's just like, why don't I take a one chance, and that too with a mega person like a director. Yeah. So Aradhya, tell me one thing you changed in any She perspective. changed I me. think you should ask him. that's what He became more human. I love this answer. I honestly, I honestly think I would have never thought in my entire career, even before I became a director for that matter, I would concentrate so much on shooting a girl in a sari. You know, so like everyone knows, I'm into bold and everything to make that overreach the whole point. So to see a woman with a bottu and sari and looking very conventional, obviously when that changes, a lot of things change correspondingly. unless it's some faction leader's wife.
Faction leaders' wife. No, that is. I think that is more like, yeah, correct. Yeah. This is like a very focused approach. Sari. Yeah, so focused The normalcy. very fact I can make a film called Sari would have never happened in my life. Right. Did you, in the process, did you tell RGV sir about Kerala food? Yeah, I always. Yeah. And we hate food. He hates food, yeah. He didn't That's why I'm answer asking. your question. What he That's what he, changed. yeah, so she feels he has become more human. What And you that- felt. that's What you felt. Because I don't know, Ade, first of all, that's what what a he human is. Yeah, there's a big statement. that is the very Yeah. big See, statement. I have to tell you all a breaking news. I don't know if you saw it or not. It's See, already in the I media. was constantly trying to make her an animal, which is where the animal Aradhya's photo shoot came from. అవి కూడా And now మంచి she మనుషులు made me అయిపోయి human. I have no idea what that is. Does she knows that? Does she knows that? వైల్డ్ యానిమల్స్ తోనే ఆ అమ్మాయి యాక్ట్ చేసింది అంత చక్కగా. మరి మీతో యాక్ట్ చేయడం అనేది చాలా సింపుల్ అయి ఉంటుంది తనకి. వర్క్ చేయడం, మీతో వర్క్ చేయడం. ఈ మూవీ తర్వాతనే మారినటువంటి ఆర్జీవి గారిని మేము చూడబోతున్నామా నెక్స్ట్ కమింగ్ మూవీ అనేది? No. Yeah, same. I mean, yeah, but No, coming yes or from no? there, yeah. సో హౌ See, లైక్ incidentally, యాక్చువల్గా మీ థాట్ ప్రాసెస్ ఎందుకు ఇలా జానర్ చేంజ్ అవుతోంది అంటే లైక్ వై సి యు ఆర్ లైక్ టూ ఎక్సెంట్రిక్ ఐ సా లైక్ any film, it comes from what is excited you at that any given moment. It could be a news from the media, it could be something someone told me, లేకపోతే ఏదో బుక్ చదివి ఉండొచ్చు, ఏదో ఆర్టికల్. దట్ ఈస్ హౌ యూ గెట్ అన్ ఐడియా. బట్ మీరు దాన్ని చాలా ఈ ఆపేస్తారు కదా మీరు. 100% నాకు రాజమండ్రి ఇన్సిడెంట్ ఆల్వేస్ స్టక్ ఇన్ మై మైండ్ ఫర్ లాంగ్ టైమ్. But I never consciously thought about making a film. But suddenly, in context, I felt, yeah, in the social media, someone sends me a reel, and that reel gets forwarded, and then somehow I get in touch, Then it's this whole drama happening, how I got her here. So this whole thing, if I was a bad guy, that is what Sari is about. Actually. So, Yeah, exactly. You stopped. Yeah. మీరు సత్య తీసిన తర్వాత ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి మూవీస్ అన్నీ చూసిన తర్వాత నేను ఆలోచించాను, ఏడిచాను, బాధపడ్డాను. ఇన్ ది ఫ్యూచర్ ఇమాజిన్ సారీ గురించి కూడా అలాంటిది ఏమన్నా వస్తుందా? See, that is, I feel అంటే నేను పర్మనెంట్గా మారిపోయి నేను అనుకుంటున్నా, బట్ అది కాలమే చెప్తుంది. తప్పకుండా మారిపోయారు. మీలో మంచితనం మీ కళ్ళలోంచి అలా ఉట్టిపడుతుంది. But I think I saw you in the right time. I can see a very normal human now. సినిమాల్లో కనిపిస్తుందా? అసలు ఫస్ట్ అసలు I can't కాలమే see. చెప్తుంది. అదే కాలమే కదా, కాలమే చెప్తుంది. కాలం చెప్తుంది. ప్లస్ సినిమాలో ఒక మామూలు అమ్మాయికి కష్టం కలిగితే మామూలుగా ఇంట్లో తిరిగే అమ్మాయి, మన ఇళ్లలో తిరిగే అమ్మాయి ఎలా ఉంటుంది చూపించడమే ఒక పెద్ద మార్పు. అక్కడి నుంచి అసలు నార్మల్ గా మనందరూ రిలేట్ అయ్యే అటైర్ చీరలు చూపించడం, అది ఇంకొక బిగ్ చేంజ్. థర్డ్, అఫ్ కోర్స్, దీనికి ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ సోషల్ కాంటెక్స్ట్ ఉంది. Message సో ఐ థింక్ that I loved. ఆర్జీవి మారిపోయారు. సారీ సినిమా తర్వాత అందరూ సారీస్ కట్టుకోవడం మొదలు పెడతారు. ఇంకా ఉన్నట్టు లేదు, కొంచెం డిమినిష్ టైం పడుతుంది కదా, మొత్తము రూపురేఖలు మాపాలి అంటే కొంచెం కష్టం. ఆ తర్వాత ఇంకేదో మంచి మూవీ అలాంటిదే. సో ఆరాధ్య దేవి, ఐ థింక్ యూ కమ్ ఇన్ విత్ ద రైట్ the right setting. Time, right so set. Something that brings out your acting talent as well as your your beauty and the fact that you look gorgeous on screen. So idantha kalisi pedda superstar ayipote Aradhya, then we'll all cheer for you and see you in Mumbai. Okay. So next big step అక్కడేనా? Ante, next big step. ఇందాక ఆరాధ్య చెప్పారు, నాలోని టాలెంట్ని ఈవెన్ మా పేరెంట్స్ కూడా చూడలేదు, రామ్ చూశారు, నాకు ఇంత మంచి సినిమా ఇచ్చారు అని చెప్పి. అసలు మీకు విమెన్ ఎలా ఉంటే నచ్చుతారు? ఎలాంటి ఆడవాళ్ళని మీరు ఇష్టపడతారు? I think mainly I love a woman who will believe in me and trust me. Endukante I don't have the patience to go on constantly telling, that is as far as the psychological nature. Second is I definitely am very obsessed with beautiful women. That is second. And third is and beauty, you can't really define it because it is about the entire personality.
It's not just the physical looks. Yeah, that's what the question I would love to ask. Only physical appearance you'll see, or that what No, I think personality? just everything. I mean, it could be the voice, it could be the smile, it could be the body language. I think that comes as a package. Yeah. ఒకటి మాత్రం అంటే నేనైతే ఆ సైకోకి లాస్ట్ లో ఏమవుతుందో నేను అంత బాగా పరిచయం ఉండి కూడా వర్మ గారు నాకు లాస్ట్ లో ఈవిడ ఆయన్ని చంపేస్తుందా, ఆయన ఈవిడ చంపేస్తారా, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు చంపేస్తారా, ఈవిడ ఆయన్ని- పోలీసు వచ్చి పట్టుకెళ్తారా, ఇవన్నీ చూడాలనుంది. Yeah. గెస్ట్ చేయాలి. చేయలేకపోతే అతను మారిపోతాడా, మెంటల్ అసైలంకి వెళ్ళిపోయి ఈ అమ్మాయి కొన్ని రోజులు లేక టిఫిన్ తీసుకెళ్ళి ఇలా కళ్ళజోడు తీసి శారీగా చూస్తుందా, అది కూడా ఒక ఎండింగ్. అంతే కదా ఆరాధ్య? Yeah. That's all is possible. స్వప్నాలో ఒక రైటర్ ఉన్నారు, స్వప్నాలో ఒక స్టోరీ. No, she's saying she's trying to guess the Ending. ending of Ending. the See, will you Yeah. kill him? Climax. Will he kill you? Will you both kill each other? Will police kill him? Will he go to mental asylum? And 10 years later, you'll go with tiffin dabba. So and- many probabilities. And you will this thing immediately remove your glasses, and there'll be one little fellow coming and grabbing you. సో రకరకాల అవ్వచ్చు. సో అప్పుడు వాడొచ్చి ఇలా కళ్ళజోడు తీసి ఇలా చూస్తాడు అని సారీ కంటిన్యూస్ అని వస్తుంది. ఆ వర్మ గారి ఎండింగ్ అయితే అది అయ్యో బాబాయ్. సార్ వాట్ యు సే? correct. Super. I think we had a great time, Ram Gopal Varma garu, and Aradhya, thank you so much for coming, for all the time that you've taken to come here. Vijita, Swarupa, Kavita, Rajita garu, and Aradhya, thank you so much, and Adi, thank you all for watching. Thank you for having me.